హాయ్ గైస్, అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా టాప్ 400 బిట్స్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు మాక్ టెస్ట్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. అలానే వీడియోస్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేస్తున్నటువంటి లింక్స్ కూడా యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి కూడా ప్రతిరోజు వీడియోస్ అయితే మీరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నార్త్ ఈస్టర్న్ రీజనల్ క్యాంపస్ను ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మిజోరాం. గంగా ఉత్సవ్ నది మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఢిల్లీ. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ సంస్థల సభ్యుల కోసం ఎజెండా అనే బుక్లెట్ను ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గిరిరాజ్ సింగ్. లఖపతి దిది ఫెయిర్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్. హోలాంగ్ ఎయిర్పోర్ట్లోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి డోని పోలో విమానాశ్రయం అని పేరు పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏ రాష్ట్రంలోని కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా షేక్పై పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డాక్టర్ వీరేంద్ర కుమార్. విజయవంతమైన లిస్టింగ్పై కేస్ స్టడీ కోసం యుఎస్ఏ ట్రెజరీ ద్వారా భారతదేశంలోని ఏ మున్సిపల్ బాండ్ని ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వడోదర. ఉన్నత విద్యా సంస్థల కోసం రాధాకృష్ణ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విద్యా మంత్రిత్వ శాఖ. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 టూల్ కిట్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జలశక్తి మంత్రిత్వ శాఖ. కింది వాటిలో ఇటీవల వార్తల్లో కనిపించిన 103వ రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% కోటా. ఏ మంత్రిత్వ శాఖ ద్వారా భారత మాతృభాషా సర్వే నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హోం మంత్రిత్వ శాఖ. 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధుర బృందావనాన్ని కార్బన్ న్యూట్రల్ పర్యాటక కేంద్రంగా ఏ సంవత్సరం నాటికి ప్రకటించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2041. ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేజ్ 2 మరియు సిటిజన్
పర్సెప్షన్ సర్వే 2022ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పిఎం గతిశక్తి మల్టీ మోడల్ వాటర్ వేస్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వారణాసి. ప్రతి సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ డేని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 29న. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 29. ప్రపంచ పదుపు దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 31. హాలోవీన్ డే 2022 ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 31. భారతదేశంలో ఎవరి జన్మదినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వార్తాపత్రిక ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోమ్ ప్రకాష్, బెంగాలీ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1849. వితంతు వివాహములను అధికంగా ప్రోత్సహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేశవ చంద్రసేన్. 1864 ఆగ్రాలో రాధాస్వామి సత్సంగ్ స్థాపించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తులసీరామ్. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజారాం మోహన్ రాయ్. ఆధునిక భారతదేశ పితామహ పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా ఎవరి బిరుదులు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్షియా. మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1822. సంవాద కౌముది అనగా సంవాద కౌముది ఒక ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రైమాసిక పత్రిక. సంవాది కౌముది ఏ భాషలో ప్రచురింపబడింది?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంగాలీ భాష. ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనుకబడ్డ వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బిఆర్ అంబేద్కర్. వెనుకబడ్డ వర్గాల వారి కోసం హరిజన దేవుని బిడ్డలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గాంధీజీ. గుజరాత్లో అగ్రకులాల ఆధిపత్యమునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్సన్ దాస్ ముర్జీ. కర్సన్ దాస్ ముల్జీ అగ్రకులాల ఆధిపత్యాన్ని ఏ పత్రిక ద్వారా ఖండించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సత్యప్రకాష్. మహారాష్ట్రలో అగ్రకులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మొట్టమొదటి పోరాటాలు చేసిన వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోపాల హరి దేశముఖ్. బాలశాస్త్రి జంబేకర్ నడిపిన జర్నల్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, దర్పణ్. పరమహంస మండలి యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, తడోబా పాండురంగ అర్కడా. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉజాలి పరాలు. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాళీపరాలు. గుజరాత్లో వంశపారంపర్యంగా బానిసత్వంలో ఉండే విధానానికి గల పేరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హాలీ విధానం. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1918. గీతా రహస్య, ఆర్టిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్టిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్.
ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా
మొదట పనిచేసిన కాలం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1758 నుంచి 1760. మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్కిషన్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ గురువు. పంజాబ్ను ఆంగ్లేయుల ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవాన్స్ బెల్. అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాదత్ ఆలీ. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గురునానక్. గురుముఖి లిపి పంజాబీ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగద్. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలతో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాజీరావు 1. అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అహ్మద్ షా. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఔరంగజేబు. తారాబాయి రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాల్గఢ్. ఔరంగజేబు మరణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1707. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746-1748 ఎందుకు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహాయంతో ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొర్డినాయిస్ మారిషన్ అన్వారుద్దీన్ కర్ణాటక నవాబు. డుప్లే మరియు అన్వారుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంతోమ్ అండ్ అడయార్ యుద్ధం 1748. డుప్లే ఎవరి నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెప్టెన్ పారడైజ్. ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాదాతుల్లా ఖాన్. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రెంచ్.